రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై అలర్ట్గా ఉన్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలతో అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి. పెద్దపల్లి జిల్లా మంత్రి దగ్గర గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు మంత్రి. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు వదులుతున్నామని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో గత 3-4 రోజుల నుంచి పడతా ఉన్న భారీ వర్షాలు, వరద ప్రమాద గంటలు సంబంధించి ఈరోజు ప్రత్యేకించి ఇంకా రాబోయే 2 రోజుల్లో కూడా భారీ వర్షాల వాతావరణ సూచన ఉన్న మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న గోదావరి పరిహారిక ప్రాంతాలకు సంబంధించిన గ్రామస్తులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం అప్రమత్తంగా ఉండాలని. అధికార యంత్రాంగం సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటుంది. తగు విధమైన సమాచారంతో ఈరోజు మహారాష్ట్రలో పడతా ఉన్న వర్షాలు, మన ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని, మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఎంత నీరు ఇన్ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపున్న పెనుగంగా, వేన్గంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేది కానీ కింది దాకా భద్రాచలం వరకు కూడా మరొక ప్రణాళికను సిద్ధం చేసుకొని